దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ భోజనపు బల్ల దగ్గరికి మేము చేరి ఉన్నాం తండ్రి. నిశ్చయంగా ప్రభువా, ఆ ప్రభరాత్రి భోజన కార్యక్రమాన్ని మేము పాటిస్తూ ఉండగా తండ్రి, నీ యొక్క శరీరమును భుజించి నీ రక్తమును పానము చేయించు ఉండగా ప్రభువా నాయనా, నిశ్చయంగా ఆ కార్యాన్ని ప్రభువా శరీరానుసారంగా మాత్రమే కాదు కానీ ప్రభువా దాని యొక్క ఆత్మను గ్రహించడానికి మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభువా. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాతో మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ కూడిక నిజంగా చాలా ప్రత్యేకమైన కూడిక. హల్లెలూయా. మరి నిజంగా ఉదయకాల సమయంలో కూడా నిన్న కంటిన్యూగా వర్షం పడుతూ ఉన్నప్పుడు మరి నేను అనుకున్నాను మరి ప్రజలు రావటం కష్టమని. మరి అందరికీ చాలామందికి ఫోన్ చేసినప్పుడు పరిస్థితులు మరి చాలా విపరీతంగా ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి రావటానికి అందరూ సిద్ధపడ్డారు. కానీ ఉదయం మరలా చూస్తే 8 గంటలకు మరలా వర్షం విపరీతంగా రావటం జరిగింది. మరి నేనైతే క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాను, కానీ కొంతమంది మరి ప్రయాణించడాన్ని బట్టి మరి కూడికని ఏర్పాటు చేయటం జరిగింది. హల్లెలూయా. మరి ఏది ఏమైనప్పటికీ మరి ప్రభువు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన మన విశ్వాసాన్ని మించి కార్యం చేస్తున్నాడు కాబట్టి మనం నిలబడి ఉన్నాం. మరి నిజంగా ఇది మన విశ్వాసం అని చెప్పడానికి కూడా ఎవరూ సరిపోం. హల్లెలూయా. మరి ఒకవేళ మన విశ్వాసాన్ని బట్టి జరుగుతూ ఉన్నట్లయితే మనం ఇంకా వెనక స్థితిలోనే ఉండేవాళ్ళం. కానీ దేవుడు మరి ఆయన యొక్క కృప ద్వారా మరి కూడికని ఎలా జరిగించాడు. మరి ప్రయాసపడి వచ్చిన వారందరినీ కూడా మరి నేను అభినందిస్తున్నాను. దేవుని కృప మీకు తోడైండును గాక. మరి నిజంగా ఈసారి చాలా విపరీతమైన వర్షాలు, అంటే ఒక్కరోజు వర్షమే ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదాన్ని సృష్టించింది. ఎక్కడ విన్నా సరే మరి చాలా విపరీతంగా ఉన్నది. మరి ఏది ఏమైనప్పటికీ మనల్ని దేవుడు ఇక్కడ ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి సమయాన్ని మనం వృధా చేయకూడదు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో గడిచిపోయే కాలం ఎన్నడూ కూడా తిరిగి రాదు. కేవలం ప్రార్థన విషయమనే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా సంపూర్ణంగా అక్కడ ఆ పనిని మనం చేయగలగాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దానికి ఉదాహరణ యోసేపు అయి ఉన్నాడు. యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవునికి లోబడి ఉన్నాడు. మరి బానిసగా అమ్మబడినప్పుడు అక్కడ కూడా దేవునికి లోబడి ఒక నమ్మకమైనటువంటి ఫలభరితమైన జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. ఆయన మీద నింద వేయబడి చెరసాలలో వేయబడినప్పుడు కూడా అక్కడ కూడా దేవునికి సన్నిహితుడిగా జీవించాడు. బైబిల్ చెప్తున్నది, ఇనుము ఆయనను బంధించినప్పుడంట దేవుడు ఆయన హృదయాన్ని పరిశీలన చేశాడంట. ఆ బంధకాలు ఆయన హృదయాన్ని ఏమైనా మారుస్తాయేమో అని. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకున్నది జరగకపోతే మన నోరంతా చేదైపోద్ది, మన హృదయం అంతా చేదైపోద్ది, మనం కృంగిపోతాం. ఏది జరగాలనుకున్నా మనం అనుకున్నట్టు జరగాలి. ఈరోజు మనుషుల యొక్క స్వభావం ఏంటంటే వారు అనుకున్న దానిలో ఏ కొంచెం తేడా జరిగినా వారిలో ఆ యొక్క నెమ్మది అనేది ఉండదు, ఆ యొక్క మాధుర్యత అనేది ఉండదు. కానీ యోసేపు జీవితం ఆయన ఊహలకు వ్యతిరేకంగా జరిగింది. దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా ఆయన జీవితం జరిగింది. ఇనుము ఆయన ప్రాణాన్ని బాధించిందంట. ఇనుము ఆయన ప్రాణాన్ని బాధించింది. అయినా సరే అతడు నమ్మకంగా ఆ నెమ్మది కలిగిన హృదయాన్ని, ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు ఆయన్ని రాజు, తర్వాత రాజు అంత స్థానాన్ని ఆయనకి ఇచ్చినా సరే ఆ స్థితిలో కూడా అతడు నమ్మకంగా దేవుని పనిని చేశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఇవ్వబడిన సమయం దేవుని కృప ద్వారా మనకి ఇవ్వబడుతూ ఉన్నది.
మనకి దేవుణ్ణి స్తుతించే సమయం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఆరాధించే సమయం వచ్చినప్పుడు ఆయన్ని మనం ఆరాధించాలి. వాక్యం చదివే సమయం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒక పని మనం చేయాలి అనుకుంటే మన మనస్సులో ఒక వెంటనే సాతానుడు 2 రకాల ఆలోచనలు పెడతాడు. ఒక ఆలోచన ఏంటంటే గతంలో జరిగిపోయిన ఓటమిని గురించి వాడు మనకు గుర్తు చేస్తాడు. ఇదిగో అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుద్ది. అందుకే చాలాసార్లు అంటారు, మాకు చాలా అనుభవాలు ఉన్నాయండి అంటారు. నీ అనుభవాల మీద నువ్వు ఆధారపడితే మరలా తిరిగి అదే అనుభవం జరుగుద్ది నీకు. కానీ అది మార్చాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రస్తుతం ఇప్పుడు దేవుని ఆత్మ నీతో ఏం చెప్తుందో దాన్ని నువ్వు గ్రహించగలగాలి. ఆయనతో అనుసంధానం కలిగి ఉండాలి. ఆ రోజు అనుసంధానాన్ని ఎవరు మిస్ అవుతారో వారు ఏమవుతారంటే ఒక డినామినేషన్గా మారిపోతారు. ప్రవక్త అదే చెప్పాడు. ఆయన 40 సంవత్సరాలు దాటిన తర్వాత వర్తమానికుడు వెళ్ళిపోయిన తర్వాత అది ఒక సంస్థగా మారిపోద్ది. ఎందుకు సంస్థగా మారిపోద్ది అంటే వాళ్ళు వర్తమానికుడు దేవునితో అనుసంధానం కలిగి వారికి వాక్యాన్ని బోధించాడు. కానీ ప్రజలు ఏం చేస్తారంటే దేవునితో అనుసంధానం లేకుండా ప్రవక్తను అనుసంధానంగా చేసుకుని నడవటం మొదలు పెడతారు. కాబట్టి అన్ని ఆచారాలే, అన్ని సాంప్రదాయాలే అన్నీ కూడా ఏం చేస్తారంటే, మరి చూడండి, రోమన్ క్యాథలిజం వచ్చినప్పుడు అన్నీ రోమనైజ్డ్ చేశారు. తర్వాత లోదరన్స్ వచ్చినప్పుడు అంతా జర్మనైజ్డ్ చేశారు. ఎందుకంటే లోదర్ జర్మనీ నుంచి వచ్చాడు. తర్వాత వెస్లీ దగ్గరికి వచ్చేసరికి ఆంగ్లికన్ సిద్ధాంతాలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. ఈరోజు అంతా అమెరికనైజ్డ్. ఏది చేయాలన్నా అమెరికనైజ్డ్ అనమాట. వచ్చిన సేవకుడిని మరి ఆహ్వానించాలంటే అమెరికనైజ్డ్ పద్ధతి. ఎందుకంటే మన ప్రవక్త అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి. ఇది కాదు, మనం ప్రతిదాన్ని క్రిస్టియనైజ్ చేయాలి, అంటే క్రైస్తవ్యంగా చేయాలి. అంటే ఆయన ఎలా దేవునితో అనుసంధానం కలిగి ఉన్నాడో మనము కూడా అదే దేవుణ్ణి అనుసంధానం చేయాలి. ఉదయకాలం నేను అదే చెప్పాను. యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేవాడే కానీ అతడు వెలుగు కాదు. ఆ జీవము దేవునిదై ఉన్నది. వెలుగునిచ్చేది నీకు యోహాను కాదు కానీ, నీకు జీవాన్నిచ్చేది యోహాను కాదు కానీ, యోహాను ఎవరిని పరిచయం చేస్తున్నాడో ఆయన నీకు వెలుగునిచ్చేవాడై ఉన్నాడు. ఆయన నీకు జీవాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రభు మనల్ని అన్నిసార్లు ఒకే స్థితిలో ఉంచడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఉన్నతమైన స్థితిలో ఉండటం నాకు తెలుసు, మరి లేమి కలిగి ఉండటం నాకు తెలుసు, కానీ ఏ స్థితిలో ఉన్నా నేను ఆయన్ని స్తుతిస్తా ఉన్నాను. మన పరిస్థితులకు వ్యతిరేకంగా దేవుడిని నడిపించడం మొదలు పెడతా ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక మెచ్యూరిటీకి రావాలంటే, ఆ పరిపూర్ణతలోనికి రావాలంటే మనకి ఇష్టము లేని పరిస్థితులు గుండా ప్రభు నడిపిస్తున్నప్పుడు కూడా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం తగ్గించుకుని దేవుని కొరకు మనం జీవించగలగటం నేర్చుకున్నప్పుడే ఆ మెచ్యూరిటీ అనేది మనకు వస్తుంది. మీరు గమనించినట్లయితే పేతురు జీవితాన్ని మీరు చూడండి. పేతురు ఒక సాధారణమైన వ్యక్తి. అంటే సాధారణమైన అంటే చదువు విషయం గురించి చెప్తున్నాను. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన పెద్ద జాలరీ, వాళ్ళకు సొంత నావలో ఉన్న ఆయన పెద్ద వ్యాపారస్తుడు. కానీ ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి, చదువు విషయానికి వచ్చేసరికి అతడు పామరుడై ఉన్నాడు. ఆయన దేవుడు ఆయన ద్వారా మరి ప్రధాన యాజకులకి, ధర్మశాస్త్రోపదేశకులకి వాక్యాన్ని బోధించాడు. కానీ సౌలు అయితే, ఆ సౌలు గారు ధర్మశాస్త్రోపదేశములో నిపుణుడై ఉన్నాడు. పరసయులకే బోధించగలిగిన పరసయుడై ఉన్నాడు. కానీ దేవుని గురించి ఏమీ తెలియని ప్రజల మధ్యకి, మరి ధర్మశాస్త్రం గురించి ఏమీ తెలియని ప్రజల దగ్గరికి పౌలు పంపబడ్డాడు. హల్లెలూయా. నిజానికి పౌలు గారు వెళ్ళిన ప్రాంతానికి పేతురు గారు వెళ్ళాలి, పేతురు గారు వెళ్ళిన ప్రాంతానికి పౌలు గారు వెళ్తే వాళ్ళ నాలెడ్జ్లు సరిపోయాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే నీ జ్ఞానాన్ని వాడుకునేవాడు కాడు. పేతురు అంత జ్ఞానం కలిగిన వాళ్ళ మధ్య నిలబడితే నీకేమవుతుంది? ఆయన దేవుని మీద ఆధారపడాలి. పౌలు గారు ఏమీ తెలియని వాళ్ళ మధ్య నిలబడినప్పుడు ఆయన కూడా దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే జ్ఞానం ఆయన దగ్గరికి లేదు. ఒక దైవజనుడు చెప్తున్నాడు ఎండ్ టైం మెసేజ్లో. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఒకసారి ఆయన అమెరికా వెళ్ళాడంట వాక్యాన్ని ప్రకటించడానికి. ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్న హోటల్ దగ్గర నుంచి ఆ మీటింగ్ జరిగేటువంటి స్థలానికి ఆయన వెళుతున్నాడు. ఆ మీటింగ్ జరిగే ఆ యొక్క ఆడిటోరియం దగ్గరికి ఆయన వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి కార్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ విధానం బయటే చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. అంటే అక్కడ కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన అనుకున్నాడంట, అంతే ఇంత ధనవంతులు, ఇంత గొప్పవాళ్ళు
మరి ఇంత హోదా కలిగిన వాళ్ళు ఇక్కడ వాక్యాన్ని వినటానికి వస్తే వాళ్ళ మధ్య నేను ఏం మాట్లాడాలి అని ఆయన కంగారు పడ్డాడంట. అయితే దేవుడు అన్నాడు, నిన్ను వాడుకునేది నేను. వాళ్ళ యొక్క ఘనతని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు అని చెప్పాడంట. అప్పుడు ఆయన వెళ్ళి ధైర్యంగా వాక్యాన్ని బోధించడం జరిగింది. ఎందుకంటే బాహ్య రూపంలో ఏదైనా ఉండొచ్చు. నేను ఎప్పుడు కూడా సహజంగా నేను ఒకసారి మిస్టేక్ చేస్తూ ఉంటా. ఏంటంటే ప్రజలకి తెలుసు అని నేను అనుకుంటాను, ప్రజలకి నేను తెలుసు అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి చాలా సాధారణమైన విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. ఇద్దరు దైవ సేవకులు నాకు చెప్పారు చాలా సంవత్సరాల క్రితం. ఒక దైవ సేవకుడు నాతో అన్నాడు, నువ్వు అన్నీ తెలుసు అనుకుని మాట్లాడు మాకు అన్నాడు. ఈ మధ్యకాలంలో కూడా ఇంకొక దైవ సేవకుడు అదే చెప్పాడు, ప్రజలకు అన్నీ తెలుసు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే సహజంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో నేను చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళారు, ఇదిగో చంద్రబాబు గారు మోడీతో రేపు మాట్లాడబోతున్నారు అనగానే ఆయనకి చంద్రబాబుకి ఏదో క్లోజ్ రిలేషన్ ఉందని మనం అనుకుంటాం. కానీ ఏమీ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ మాటలను బట్టి నువ్వేదో, లేకపోతే మోడీ గారు రేపు ఇట్లా మాట్లాడబోతున్నాడంట, రేపు మరి బాంబే వెళ్ళబోతున్నారంట, రేపు మోడీ గారు ఎల్లుండు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అనగానే మనం ఏమనుకుంటాం, అమ్మో మోడీ గారు ఈయనతోనే మాట్లాడుతున్నాడేమని చెప్పాడేమనుకుంటాం. అవి ఏమీ ఉండవు. కాబట్టి నాకు ఆ దైవ సేవకుడు చెప్పాక నాకు అర్థమైంది. మొదట ఆయన చెప్పింది ఓకే, అప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆయన చెప్పేది నిజమే అది. కాబట్టి బయటికి ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీయులతో మాట్లాడుతున్నాడు. ఈ గలతీ సంఘం ఏం చేసిందంటే, వీరు అన్ని జనాంగం నుండి వచ్చిన వారు, వీరు దేవుని యొక్క సువార్తను గ్రహించారు, వీరు యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా తెలుసుకుని ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క బోధ ద్వారా దేవుని వాక్యంలో వారు ఎదుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎదిగిన తర్వాత ఏమవుతుందంటే, కొద్ది కాలం తర్వాత యూదులలో నుంచి రక్షించబడిన వారు లోపలికి రావటం జరిగింది. వారు అక్కడికి రావటం జరిగిన దగ్గర నుంచి ఏం మొదలు పెట్టారంటే, వారు ఏం చెప్తున్నారంటే, ఈ కార్యాలన్నీ కూడా పాత నిబంధనలో నుంచే తీయబడ్డాయి అని వివరిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కార్యాల గురించి వారికి బోధిస్తూ మరలా తిరిగి వాళ్ళని ధర్మశాస్త్రోపదేశం యొక్క పద్ధతుల వైపుకి వారిని నడిపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో అబ్రహాము సున్నతి పొందాడు, అబ్రహాము సున్నతి పొందాడు, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, సున్నతి పొందాలి. మీరు బాప్తిసం తీసుకుంటే తీసుకున్నారు, కానీ దానికంటే ముఖ్యమైనది సున్నతి. ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక 20 సంవత్సరాల క్రితం మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉద్యమం లాగా వచ్చేసింది. ఏంటంటే కొంతమంది మరి పాత నిబంధన పద్ధతులు కూడా పాటించాలని, సున్నతి చేయాలని ఒక క్రమాన్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. ఎందుకంటే ప్రతి మనిషి వాడేదో ఒక ప్రత్యేకమైన వాడు అవ్వాలి అంటే తను ఎవరి దగ్గర లేని కలిగి ఉండాలి. అది మనిషి యొక్క లక్షణం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనినే ఆధారంగా చేసుకుని పాత నిబంధన పద్ధతుల వైపు వారిని నడిపిస్తున్నారు, ఆచారాల వైపుకు వారిని నడిపిస్తున్నారు, క్రమాల వైపుకు వారిని నడిపిస్తున్నారు. ఇశ్రాయేలీలు అమావాస్య అనేది నెలకి మొదటి రోజు కింద లెక్క వాళ్ళకి. అయితే వాళ్ళ క్యాలెండర్లో నాకంత పెద్దగా అర్థం కావు, నాకంత జ్ఞానం లేదు. ఎందుకంటే వాళ్ళ క్యాలెండర్ వాళ్ళకి సంవత్సరానికి న్యూ ఇయర్ సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. వాళ్ళకి మనకి ఎన్నిసార్లు వస్తుంది, ఒకసారి వస్తుంది. వాళ్ళకి 2 సార్లు వస్తుంది. వాళ్ళకి కొన్ని రోజులు 2 రోజులు ఉంటాయి. రేపు ఏలూలు అనే నెల ప్రారంభం అవబోతుంది. ఈ ఏలూలు అనే నెల ఎప్పటి నుంచి ఎప్పటికి మొదలవుద్దో తెలుసా? సోమవారం, రేపు 2వ తారీఖు, సెప్టెంబర్ 2వ తారీఖు సాయంత్రం సూర్యాస్తమయం నుండి సెప్టెంబర్ 4వ తారీఖు నైట్ ఫాల్ అన్నాడు. సూర్యాస్తమయం కాదు, అంటే రాత్రి మరి ఏ టయానికి అవుద్దో, అంటే 2 రోజులు దాటి వెళుతుంది. అట్లాగే యోమ్ కిప్పూర్ వాళ్ళు లెక్కేసేటప్పుడు 26 గంటలు లెక్కేస్తారు. దాన్ని ఎన్ని గంటలు లెక్కేస్తారండి? వాళ్ళు 26 గంటలు లెక్కేస్తారు. ఎందుకంటే 24 గంటలు ఒక రోజు కాబట్టి. ఆ యోమ్ కిప్పూర్ పాటించే వాళ్ళు కంప్లీట్గా నీళ్లు తాగరు, ఏమీ భోజనం చేయరు, స్నేహితులతో విందులు వినోదాలకు వాళ్ళు వెళ్ళరు, మరి కొత్త వస్త్రాలు ధరించరు. వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో వారు ప్రార్థన చేస్తారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే 24 గంటలు క్లియర్గా చేయాలంటే దానికంటే ముందే సిద్ధపడాలని 1 గంట ముందు మొదలుపెట్టి 1 గంట తర్వాత మొదలు పెడతారు. ఇవన్నీ మంచియే, కానీ ప్రతిది కూడా యేసుక్రీస్తునందు నెరవేర్చబడింది. ఇప్పుడు మనకు సమయం లేదు ఇంకా. ఇప్పుడు ఇశ్రాయేలీయుడు
ఆ దేశం పశ్చాత్తాపడాలంటే వాళ్ళు యోమ్ కిప్పూర్ వరకు ఎదురు చూడాలి. కానీ ఈరోజు అన్యజనుడు దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీది తప్పిదమని నీకు తెలిసినప్పుడు వచ్చే ఆదివారం వరకు, వచ్చే ప్రభురాత్రి భోజనం వరకు నువ్వు ఎదురు చూడక్కర్లేదు. దేవుడు నీ హృదయాన్ని ఒప్పించిన ఆ క్షణమందే నువ్వు ఆయన ఎదుట పశ్చాత్తాపడి దాన్ని విడిచి సరైన కార్యాన్ని చేయాలి. ఇశ్రాయేలుడు మాత్రమే యోమ్ కిప్పూర్ వరకు ఎదురు చూడాలి. ఇశ్రాయేలీలు మాత్రమే ఏలూల్ వరకు ఎదురు చూడాలి. ఇశ్రాయేలీలు మాత్రమే అమావాస్య వరకు ఎదురు చూడాలి. కానీ నువ్వు నేను నేడే రక్షణ దినం. మనకి ఒక రోజులు లేదు. ఒక మంచి కార్యాన్ని చేయటానికి, నువ్వు దేవుణ్ణి వెంబడించడానికి ఆ క్షణమే. అయ్యలార రక్షణ పొందాలంటే నేనేం చేయాలని చెరసాల నాయకుడు అడిగినప్పుడు, ఆ చెరసాల నాయకుడు అన్యజనుడై ఉన్నాడు. అతడు రోమియుడై ఉన్నాడు. అతడు రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన క్రింద ఈ దేశంలో ఆయన పనిచేయటానికి వచ్చాడు. ఆ వ్యక్తికి అబ్రహాం ఎవరో తెలియదు, ఆ వ్యక్తికి ప్రవక్తలు తెలియదు, ఆ వ్యక్తికి యోమ్ కిప్పూర్ అంటే ఏంటో తెలియదు, ఆ వ్యక్తికి ఏలూల్ అంటే ఏంటో తెలియదు. కానీ ఆయన ఒకటి కోరాడు, ఏంటంటే నీ బంధకాల నుంచి నువ్వు ఎలా విమోచించబడ్డావో, నా ఆత్మీయ బంధకాల నుంచి నేను విమోచించబడాలి. అలా నేను పడాలంటే ఏం చేయాలి? అప్పుడు పౌలు గారు అన్నాడు, బ్రదర్ ఇంకా ఏలూలు రావటానికి 2 నెలలు ఉంది, మీరు వెయిట్ చేయండి. ఏలూలు స్టార్ట్ అవ్వగానే నేను మీకు చెప్తాను, మీరు వచ్చి మరి అప్పటి నుంచి 30 నెలలో 28 రోజులు మరి మిమ్మల్ని మీరు ఇన్స్పెక్ట్ చేసుకోండి. తర్వాత 10 డేస్ హాలిడేస్ ఉన్నాయి. ఆ 10 డేస్లో మీరు పశ్చాత్తాపడండి. యోమ్ కిప్పూర్లో మీ పాపాలు తీసివేయబడతాయి. అప్పుడు వరకు మీరు ఆగి ఆ 26వ గంట అయిపోగానే అప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారంటే తెల్ల బట్టలు వేసుకుని ఇంక మీరు నేరుగా పరలోకంలో ఉన్నట్టు. పాస్టర్ గారు చెప్తున్నారు, మీరు తెల్ల బట్టలు వేసుకుంటే పరలోకంలో ఉన్నట్టు అంట. పరలోకంలో ఉన్నవాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు. ఆ తెలుపు అక్కడ పరిశుద్ధతకు సాదృశ్యం. ఆ పరిశుద్ధత నీలో ఉంటే మంచిదే, కానీ తెల్ల బట్టలు నిన్ను పరిశుద్ధుల్ని చేయలేవు. కానీ ఒక సంఘం మనం ప్రభురాత్రి భోజనానికి తెల్లని బట్టలు వేసుకుందాం అంటే వేసుకోండి, అంతవరకే. అది నీకు ఘనత ఎక్కువ చేయదు, అది ఇంకొకటి నీకంటే తక్కువ వాడిని చేయదు. నీ స్థానంలో నువ్వు ఉన్నాడు. కాబట్టి అక్కడ పౌలు గారు ఏం చెప్పాడు, బ్రదర్ అసలు నీకు ధర్మశాస్త్రం ఎప్పుడన్నా చూసావా? నువ్వు ఎప్పుడన్నా సమాజ మందిరానికి నువ్వు హాజరయ్యావా? ఈరోజు ప్రతి సంస్థ చెప్పేది ఏంటంటే, ఒకటి రక్షించబడాలంటే మీరు అంత తేలిగ్గా రక్షించబడతారు బ్రదర్, వెయిట్ చేయండి. వాళ్ళు ఎంత సిద్ధాంతం చెప్తారు. ఎవరైనా సరే. కానీ పౌలు గారు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడదు. ఆ రాత్రే చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కలిసి బాప్తిసం తీసుకున్నాడు. అది ఏ రోజో రాయలేదు బైబిల్లో. అది అమావాస్య రోజు జరిగిందా, నెల ప్రారంభంలో జరిగిందా, ఏలూల్లో ప్రారంభమైందా, లేకపోతే యోమ్ కిప్పూర్ రోజున జరిగిందా, లేకపోతే కీస్లేవ మాసం ప్రారంభమైనప్పుడు జరిగిందా, అక్కడ ఏమీ లేదు. జస్ట్ ఆయనకు మారు మనసు వచ్చింది, రక్షించబడాలనుకున్నాడు. ఆయన రక్షకుడు గురించిన బోధకుని అడిగాడు. ఆయన అన్నాడు, యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయన అనలేదు, చూసావా నా ప్రార్థన పవరు, నా పాట పవర్ చూసావా, నా కాళ్ళు చేతులకు ఉన్న బొండాలు విడిపోవటమే కాదు, చెరసాల పునాదులు అదిరిపోయినాయి. మరి చెరసాల్లో ఉన్న ప్రజలందరి యొక్క ఆ బందీల యొక్క కట్లన్నీ ఊడిపోయినాయి. కాబట్టి నేనే గొప్పవాడిని తనను తాను గొప్పగా ఎంచుకోలేదు, కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అన్నాడు. అంత సులువైనది రక్షణ పొందటం అనేది. ఏర్పరచబడిన వాడు రక్షించబడటం అంత సులువైంది. కానీ దాన్ని కఠినం చేస్తున్నారు ప్రతి తరం, దాన్ని యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని ప్రో ప్లస్లు కావాలి. మనకి నార్మల్ మోడల్ ఎవరికి నచ్చదు. కానీ దేవుడు నార్మల్గా చేసినప్పుడే, దేవుని ప్రవక్త అన్నాడు, దేవుడు ఒక పని చేశాడంటే ఇక దానికంటే మెరుగైన పని ఆయన చేయలేడు. ఎందుకంటే మొదటిసారి ఆయన శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని చేసే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి, ఇదేదో ఉద్యోగ కోటాల గంటల ప్రసంగాలు కాదు ఇక్కడ. లేకపోతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదో చేసామన్న దాన్ని బట్టి మీరు శ్రేష్ఠులు అని మీరు అనుకోకూడదు. రక్షణ అక్కడే తప్పిపోతున్నారు అందరూ. రక్షణ అక్కడే
తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారంటే వారు రక్షణ తమలో ఏదో ఉన్నది కాబట్టి మేము పొందుకున్నాం అనుకుంటున్నారు. మీరు అర్థమైందండి? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంజనీర్ అవ్వాలనుకోండి, వాడికి అసలు లెక్కలే రాదంటే ఇంజనీర్ అవ్వలేడు అతను. ఒక వ్యక్తి సైనికుడు అవ్వాలనుకోండి, వాడు పిరికి వాడైతే సైనికుడు కాలేడు. వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఒక సైనికుడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఒక వ్యాపారస్తుడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఒక పోలీస్ అధికారి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక పోలీస్ అధికారి కరుకుగా మాట్లాడగలగాలి అవసరమైతే. ఒక పోలీస్ అధికారి అవసరమైతే నువ్వు చెప్పిన దాన్ని నమ్మకూడదు, ఆయన అనుమానించాలి. నేను ఎప్పుడు చెప్తాను, పోలీసు మీరు చెప్పింది నమ్మకూడదు, ఆయన పాస్టర్ గారు మీరు చెప్పింది నమ్మాలి. దేవుడు చెప్పే వరకు మేము వెయిట్ చేయాలి. నువ్వేది చెప్తే అదే నమ్ముతా నేను. నువ్వు చెప్పింది మోసం అయితే అదే బయటకు వస్తుంది, నువ్వే చెప్తాను 4 రోజులు అయిన తర్వాత. కానీ పోలీసు అలా ఆయనకి 4 రోజులు ఆయన వెయిట్ చేస్తే వేరొకరికి నష్టం జరుగుతుంది. అందుకే మీరు పోలీసులు ఆపినప్పుడు, మీరు ఎప్పుడు ఆపినా, మీరు ఎంత నిజం చెప్పినా ఆయన 4-5 ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వెయ్యాలి, అలాగా వేస్తేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. మరి రక్షించబడటానికి ఏం క్వాలిఫికేషన్ ఉంది? నీ క్వాలిఫికేషన్ ఏం లేదు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ ద్వారా మీరు రక్షించబడ్డారని మీరు అనుకున్న రోజున, నీ క్వాలిఫికేషన్ అని నువ్వు ఏది అనుకుంటున్నావో దాన్ని సాతానుడు విరగగొడతాడు. విరగగొడటానికి దేవుడు దాన్ని అనుమతిస్తాడు. ఒక్కసారి దేవుడు దాన్ని అనుమతించిన తర్వాత, అది విరిగిపోయిన తర్వాత, ఇక నువ్వు రక్షించబడే ఆధారం నీకేమీ కనబడదు. ఒక మంచి గాయకుడు అనుకుందాం ఉదాహరణకి. నీవు గాయకుడు కాబట్టి దేవుడు నిన్ను రక్షించాడు అనుకో. రేపు ఏదైనా అనారోగ్యం వచ్చి నువ్వు పాడలేకపోతే అప్పుడు ఏమవుద్ది? పోయినట్టే. సమాజంలో అంతే కదా. ఒక గాయకుడిని దేని బట్టి ఆదరిస్తారు జనాలు? ఆయన యొక్క గాత్రాన్ని బట్టే ఆదరిస్తారు. అది మాధుర్యంగా ఉన్నంతసేపు ఆదరిస్తారు. కానీ ఒకవేళ ఆయన సరిగా పాడలేకపోయాడు అనుకోండి, అనారోగ్యం ద్వారా కానివ్వండి, వాతావరణ పరిస్థితుల వల్ల కానివ్వండి, ప్రజలు ఆ వ్యక్తిని క్షమిస్తారా? క్షమించరు. వెంటనే ఆ వ్యక్తిని మార్చి ఇంకో వ్యక్తిని పెట్టుకుంటారు. అంతకంటే పాడేవాడు వస్తే ఏం చేస్తారు? ఆ వ్యక్తిని పెట్టుకుంటారు, ఈ వ్యక్తిని పక్కకి తోసేస్తారు. కాబట్టి ఆ గాయకుడు తన గాత్రాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి నీ రక్షణ దేని మీద అంటే, నీ రక్షణ క్రీస్తు మీదే నిలిపినప్పుడు ఆ క్రీస్తును సాతానుడు ఏం చేయలేడు. క్రీస్తును సాతానుడు ఏం చేయలేడు. కాబట్టి క్రీస్తు నిరంతరము నిలిచి ఉండేవాడు. కాబట్టి ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ రక్షణ కూడా నిరంతరం నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మరొక దాని మీద పెట్టావో అప్పుడే సాతానుడు నీలో సందేహాలను రేకెత్తింపజేయటం ప్రారంభిస్తాడు. ఒకసారి నీ రక్షణ విషయంలో నువ్వు సందేహించడం మొదలు పెట్టావు అనుకో, నీ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల మధ్య అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసుక్రీస్తు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో, ఆ ధర్మశాస్త్ర విషయంలో నేను కూడా చనిపోయిన వాడినైతిని. ఈరోజు నిజంగా కొద్ది రోజుల క్రితం ఒక దైవజనుడు ప్రసంగాన్ని విన్నా నేను, ఇంటర్నేషనల్ ప్రీచర్. ఆయన అంటున్నాడు, ఇంతమంది మేము రక్షించబడ్డామంటున్నారు, ఇంతమంది మాకు వాక్యం తెలిసింది అంటున్నారు, ఇంతమంది మేము వర్తమానంలోకి వచ్చామంటున్నారు. నిజంగా ఇంతమంది వాళ్ళు చెప్పినట్టుగా ఆ స్థానంలో ఉంటే మరి ఈ భూమి ఒక పరదేశిగా ఉండాలి. ఉందా? ఒక అబ్రహాం ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ సొదొమ గొమొర్రా మీద పడవలసిన అగ్ని ఆగిపోయేది. ఆయన దేవునితో చెప్పాడు 50 మంది ఉంటే, దేవుడు అబ్రహాంతో చెప్పాడు 50 మంది ఉంటే నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. మరలా అబ్రహాం అడుగుతూ వచ్చాడు. చివరికి అబ్రహాం ఎక్కడి వరకు వచ్చాడంటే, 10 మంది ఉంటే ప్రభువా నాశనం చేస్తావంటే ప్రభు అన్నాడు, 10 మంది ఉన్నా నేను ఇక నాశనం చేయను అన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేదు. దేవుణ్ణి అంతగా ఒప్పించగలిగాడు ఒక అబ్రహాం ఒంటరిగా. మరి ఇంతమంది ప్రజలు ఉన్నాం, మనం ఏమన్నా చేయగలుగుతున్నామా అంటే, నిజంగా మనలో ఎవరో సూపర్మెన్లం కాదు, కానీ నిజంగా సహజాతీతమైన శక్తి కలిగిన దేవుణ్ణి వాక్యం ఏది చెప్తుందో, మనం ఏది ఒప్పుకుంటున్నామో అలాంటి జీవితాన్ని మనలోనికి తీసుకురాగలిగిన రోజున ఖచ్చితంగా ఈ కటిక చీకటి మీద ఒక గొప్ప వెలుగును మనం ప్రకాశింప చేయగలం. ఈ అంత్యకాలములో వధువు దేవుని స్వరం అన్నాడు ప్రవక్త. మనమే చివరి కాలానికి చివరి స్వరం అన్నాడు.
ఆ స్వరం మనలో మనమే కొట్టుకోవటానికి ఉపయోగిస్తూ ఉంటే ఆ స్వరం బయటికి ఎప్పుడు వినపడుతుంది? ఆ స్వరాన్ని లోకానికి ఎప్పుడు వినిపిస్తాం? ఎప్పుడు ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాం? ఎప్పుడంటే క్రైస్తవ జీవితమే స్వయం చిత్తానికి మరణించటం. ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడంటే, ప్రతి సంఘానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటిస్తే ఆ వ్యక్తి సభ్యుడు అనుకుంటారు, ఆ వ్యక్తి విశ్వాసం చెప్పుకుంటారు. కానీ యేసు క్రీస్తు యొక్క శరీరంలో అతడు సభ్యుడు కానే కాదు. మీరు ఎన్ని సంవత్సరాల ప్రాకారంలో ఉన్న ప్రయోజనం లేదు. ఒకవేళ 50 years సేవకుడు ఉండొచ్చు, 50 సంవత్సరాలు సేవ చేసిన సేవకుడు ఉండొచ్చు, 50 సంవత్సరాల అనుభవం కలిగిన విశ్వాసం ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రాకారంలోనే తిరుగుతూ ఉంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో వారు అన్నడు కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ షెకీనా గ్లోరీ దగ్గరికి రాలేకపోతే ఆ వ్యక్తిలో మార్పు రాదు. మన గురువారం ఆ వాక్యాన్ని మనం మాట్లాడటం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నిజంగా అంతరంగంలో మార్పు రావాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తునందు సిలువ వేయబడితిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇక జీవించేవాడని నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దురాత్మ మనిషి యొక్క అనుమతితో ఇష్టంతో సంబంధం లేకుండా వాడిని పీడించినప్పుడు, ఒకడిని దురాత్మ పట్టినప్పుడు వాడేం చేస్తున్నాడో వాడికి తెలియదు. దేవుని ఆత్మకి దురాత్మకి అదే తేడా. చాలామంది భక్తులు అంటూ ఉంటారు, మేము ఆత్మచేత నింపబడి ఏం చేస్తున్నాం మాకు తెలవకుండా చేస్తూనే ఉంటారు. అది తప్పు. దాంట్లోనే కొట్టేస్తారు, తిట్టేస్తారు, అరిసేస్తారు, చెప్పాల్సినవన్నీ చెప్పేసేస్తారు. అది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మతో ఒక వ్యక్తి నింపబడినా ఆ వ్యక్తి ఖచ్చితంగా స్పృహ కలిగి ఉంటాడు అతను ఏం చేస్తున్నాడు అనేది. అందుకే దేవుని ఆత్మ కూడా ప్రవక్తలనైనా భక్తులనైనా వాడుకునేటప్పుడు వాళ్ళ యొక్క విధేయతను బట్టి మాత్రమే వాడుకోగలిగాడు. వాళ్ళ విధేయత చూపలేనప్పుడు వాళ్ళ చేత ఆ పనిని చేపించలేకపోయాడు. కానీ ఒక దెయ్యానికి అదేం అవసరం లేదు. ఒక దెయ్యం పట్టింది అనుకోండి, ఇప్పుడు శాన అనే దెయ్యాలు పట్టినాయి ఒకడిని. ఆ దెయ్యాలు వాడిని పట్టినప్పుడు వాడు అసలుకి ఏమన్నా ఆలోచన ఉందా వాడికి? అయ్యో నేను సమాధుల్లో ఉంటే మా కుటుంబం ఏమనుకుంటుంది, నేను ఇట్లా వస్త్రాలు లేకుండా తిరుగుతుంటే మా కులం ఏమనుకుంటుంది అని ఆలోచన చేశాడు వాడు? చేయలే. ఎందుకంటే వాడికి ఏం అసలు తెలియదు, వాడికి ఏం జరుగుతుందో వాడికి తెలియదు. కానీ ఒకడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అంటే ఇక్కడ పౌలు గారు నేను మరణించాను, నాలో జీవించేది క్రీస్తే అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే పౌలు ఆటోమేటిక్గా ఆయనకి తెలవకుండానే చేయట్లా. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే చాలామంది పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇది నా ద్వారా చేపించండి అన్నప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఒక సూపర్ పవర్ వారిలోనికి వచ్చేసి వాళ్ళకి తెలియకుండానే కార్యాలు చేసేస్తాం అనుకుంటారు. లేదు, నువ్వు స్పృహలోనే ఉంటావు. నువ్వేం చేస్తావో నీకు తెలుస్తుంది. అక్కడే జాగ్రత్త. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడాలనుకున్నప్పుడు నువ్వు చుట్టూ చూస్తావు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నా హోదా ఏంటో నా స్థాయి ఏంటో అని నువ్వు చూసుకున్నావు అనుకో, క్రీస్తు ఆత్మ నీలో పనిచేయలేదు. ఈ వాక్యం చాలా లోతైన అనుభవం కలిగింది. ఈరోజు నువ్వు క్రీస్తు నీలో జీవించాలి అంటే జీవించటానికి నువ్వు కంటిన్యూస్గా అనుమతించాలి. ఒకవేళ ఆయన ఆత్మ నీలో జీవించేటప్పుడు నువ్వు స్పృహ కలిగి ఆ రీతిగా చేయటానికి నీకు ఇష్టం లేదనుకోండి, క్రీస్తు నీలో జీవించలేడు. ఇప్పుడు ఒక సహోదరుడు నాకు కీడు చేశాడు అనుకోండి, ఇప్పుడు క్రీస్తు ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నాకు తెలియకుండానే వెళ్ళి ఆ బ్రదర్ని నేను కౌగిలించుకోలేను. ఎందుకంటే అది క్రీస్తు ఆత్మ కాదు. క్రీస్తు ఆత్మ నన్ను ఒప్పింపజేస్తుంది. నువ్వు నీ సహోదరుణ్ణి ద్వేషించకూడదు, ఆయన నువ్వు క్షమించాలి, ఆయన నువ్వు ప్రేమించాలని మాత్రమే నా లోపల ఆ వాక్యం ఆ కార్యం చేస్తుంది. కానీ ఇప్పుడు వెళ్ళి ఆ సహోదరుణ్ణి హత్తుకోవాలా లేదా అనేది నిర్ణయం నాదే ఫైనల్గా. నేను వెళ్ళి ఆయన హత్తుకున్నానా, క్రీస్తు నాలో జీవించాడు. హత్తుకోలేదా, క్రీస్తు నాలో జీవించటానికి నేను అనుమతి ఇవ్వలేదు. ఈరోజు ఎక్కడికైనా ఇద్దరు అన్నదమ్ములకు కానీ ఎవరికైనా కుటుంబ సభ్యులకు కానీ రెండేళ్ల మధ్య కానీ గొడవలు అయినప్పుడు
ఎవరి దగ్గరికి తీసుకెళ్తారంటే పెద్దల దగ్గరికి తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారండి? పెద్దల దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకున్న, ఎన్ని రోజులు మాట్లాడుకున్నా దెబ్బలాటలే తప్ప పరిష్కారం దొరకదు. కానీ ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక నిర్ణయం చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు పెద్దలు వేర్లేండి, ఇదివరకు పెద్దలు అంటే తాట తీసేవాళ్ళు నిలబెట్టి, వాళ్ళకి తీర్పు ఇచ్చిన తర్వాత పాటించకపోతే కాళ్ళు పైకి గట్టి మొత్తం చర్మం లాగేవాళ్ళు. కాబట్టి అందరూ భయం తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వినట్లేదు. సరే, అది దాని టాపిక్ అది కాదు. కానీ వాళ్ళు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత ఇద్దరు కూడా దానికి లోబడాల్సిందే. అది కంప్లీట్ అధికారం అన్నమాట. మరి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంది. దాన్ని పెద్దలు తీర్చలేకపోయారు, దాన్ని కోర్టులు తీర్చలేకపోయాయి, దాన్ని ఎవడో తీర్చలేకపోయినప్పుడు ఆ వ్యక్తులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వాక్యం విన్నప్పుడు, నీ శత్రువుని కూడా క్షమించమని చెప్పిన వాక్యాన్ని వాళ్ళు విని ఆ ప్రకారంగా యేసుక్రీస్తుని బట్టి వాళ్ళు క్షమించుకుని వాళ్ళ మధ్య సమస్యను పరిష్కరించుకోగలిగితే అప్పుడు క్రీస్తు వాళ్ళలో జీవించినట్టు. కొంతమంది అంటారు, మేము కోర్టునే వినలేదంటే, మేము దేవుని మాట కూడా వినలేదంటే నీలో క్రీస్తు జీవించట్లా. నువ్వు సంఘానికి వస్తావు, సంఘంలో కార్యాలన్నీ చేస్తారు, సంఘ భక్తులుగా ఉంటారు, మరలా లోకంలో ఉన్న ఆ సమస్యలే మనందరి జీవితాల్లో జరిగినప్పుడు ఈ క్రీస్తు జీవిస్తున్నాడని చెప్పటానికి అక్కడ చోటు లేదు. ఒకవేళ వాళ్ళిద్దరు సఖ్యపడ్డారనుకోండి, వెంటనే రేపు లోకం అడుగుద్ది, అరే ఎంతోమంది పెద్దలను ట్రై చేస్తే మారలేదు వీళ్ళు, ఎంతోమంది ఎన్నో కోర్టులు తిప్పాం మారలేదు, ఎంతో పోలీసులు మాట్లాడారు మారలేదు, ఎలా మారారా వీళ్ళు అంటే వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారండి, యేసు ప్రభువుని నమ్ముకున్నారు, అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఆ విషయంలో పరిష్కారం చేసుకున్నారు. చిన్న ఒక ఆయన చెప్పాడు, 150 ఎకరాలు ముగ్గురు అన్నదమ్ములు పంచుకున్నారంట. మీకు తెలుసు, నూతులు తవ్వేటప్పుడు ఆ పెద్ద మట్టి దెబ్బలు ఏర్పడతాయి పెద్ద పూర్వపు రోజుల్లో. ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి, కానీ పాత రోజుల్లో ఏం తవ్వేవాళ్ళు అండి? నూతులు. ఆ నీరు తవ్విన కాడ పెద్ద కొండలాగా ఉంటుంది. ఆ గుట్ట దగ్గర ఒక 4-5 మంచి, దాన్ని ఏమంటారంటే మునగ చెట్లు ఉన్నాయంట. మునగ చెట్లు మంచి టేస్ట్గా ఉంటాయంట. అవి అంతా పంపకం అయిన తర్వాత ఆ దెబ్బ మీద ఉన్న చెట్లు పంచుకునే కాడ గొడవ వచ్చి అక్కడికక్కడే ఒకడినొకడు పొడుచుకుంటే ముగ్గురు అన్నదమ్ములు చచ్చిపోయారంట అక్కడ. ఏంటది? కానీ ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత అంతకంటే పగలున్న స్థలంలో కూడా మనుషులు క్షమించగలిగిన పరిస్థితులను బట్టి, మనుషులు మారగలిగిన దాన్ని బట్టి, ఆ మనుషుల మార్పును సమాజం చూసి క్రైస్తవ్యాన్ని గౌరవించింది. ఎందుకంటే వాళ్ళలో క్రీస్తు జీవితాన్ని చూశారు వాళ్ళు. ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని లోకం చూస్తుంది. అదే ఆ వెలుగును గురించి మనం సాక్ష్యం ఇవ్వటం అంటే. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటం అంటే ఒట్టిగా చెప్పటం కాదు. నువ్వు ఒత్తగా సాక్ష్యాలు చెప్తే ఆ సాక్ష్యం బలం ఉండదు. ఆ సాక్ష్యం ఏంటంటే నువ్వే ఆ సాక్ష్యం. దేవుడు స్వస్థపరుస్తాడని ఒక నేను అన్ని గొప్ప వచనాలు తీసి చెప్పేదానికంటే కూడా ఇటు చచ్చిపోతాడని లోకమంతా అనుకున్నవాడు బతికి వచ్చి, అయ్యా యేసుప్రభు నన్ను ముట్టాడయ్యా అని చెప్తే ఆ మాట ఎక్కువ ప్రభావాన్ని లోకం మీద చూపిస్తుంది. నా ప్రసంగం సంఘం మీద ప్రభావాన్ని చూపిస్తుంది, కానీ ఆ వ్యక్తి యొక్క ఆ మాట, ఆ సాక్ష్యం ఏం చూపిస్తుంది అంటే సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. క్రీస్తు జీవించటం అంటే అది. ఆయన వాక్యాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు ప్రతి క్షణం. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది గతకాల పుస్తకాల మీద ఆధారపడేది కాదు. క్రైస్తవ్యం అనేది అనుక్షణము దేవునితో నువ్వు నేరుగా సంబంధం కలిగి ఉండటమే. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? మనకు తెలిసినా తెలియకపోయినా, మనం గమనించినా గమనించకపోయినా, మనం సహజంగా జలుబు వచ్చినప్పుడు, ముక్కు దెబ్బడేసినప్పుడు మనకు తెలుస్తుంది గాలి పీల్చలేకపోతున్నామని. లేకపోతే ఆయాసం వచ్చినోడికి వాడికి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది వాడు పీల్చేది వదిలేది. కానీ సహజ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు మనకు తెలియదు. కానీ నువ్వు నిద్రపోతున్నా, ఏడుస్తున్నా, ఆరాధిస్తున్నా, లోకంలో ఎక్కడున్నా సరే, మంచివాడువైనా చెడ్డవాడువైనా, ఏ క్షణమైనా సరే నీకు తెలియకుండా నీ లోపలికి ఆ యొక్క ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఆ ఆక్సిజన్ మండటం ద్వారా వచ్చే శక్తి వలన మన ప్రాణాలు నిలబడి ఉన్నాయి. ఒక్కసారి ఆక్సిజన్ బయటికి వెళ్తే నరులు వట్టి ఊపిరి అయి ఉన్నారని బైబిల్ చెప్తాం. అంటే మనం బ్రతికే ఈ బ్రతకంతా దేని మీద ఆధారపడింది? ఆ ఊపిరి మీద. ఆ ఊపిరి ఆగిపోతే మనిషి మరణిస్తాడు. తర్వాత ఆ వ్యక్తి రక్షించబడ్డా రక్షించబడలేదా, పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనేది
నెక్స్ట్ స్టెప్. కానీ ఈ లోకంలో బ్రతకాలంటే ఆ వ్యక్తి నిరంతరము ఆక్సిజన్తో సంబంధం కలిగి ఉండాలి. దాన్ని దాయలేము, తర్వాత అప్పు తీసుకోలేము. సర్లే ఒక గంట నేను పీల్చుకోకుండా ఉంటాను ప్రభువా, తర్వాత నేను ఇంకొక గంట ఎక్స్ట్రా డబల్ పీలుస్తానంటే కుదరదు. ప్రతి క్షణము అది మండుతూ ఉండాలి. ఈరోజు నిజ క్రైస్తవుడు ప్రతి క్షణము యేసుక్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఆ జీవాన్ని మనం ప్రసరింపచేయగలం. లేకపోతే సంఘ సభ్యులుగా, మంచి సభ్యులుగా, ఏదో ఒక కొన్ని నైతిక విలువలు కలిగిన వ్యక్తులుగా సమూహంగా మారిపోతాం. కానీ మొదటి సంఘకాలపు క్రైస్తవులు ఏదో మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, నైతిక విలువలు కలిగిన గుంపు కాదు వాళ్ళు క్రీస్తు యొక్క జీవాన్ని ప్రతి క్షణము అనుభవించిన వాళ్ళు. అందుకే వాళ్ళు ప్రపంచం మీద ప్రభావాన్ని చూపగలిగారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఒక క్రైస్తవుడు ఉన్న ఆ గ్రామం అంతటికి ప్రభావం చూపేవాడు. ఈరోజు ఒక గ్రామంలో 100 సంఘాలు ఉన్నా సరే ఆ సమాజం మీద క్రైస్తవ్యం యొక్క ప్రభావం కనబడట్లేదు. ఎందుకంటే క్రీస్తు జీవించట్లేదు. ఎందుకు క్రీస్తు జీవించట్లేదు? క్రీస్తు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నది. కానీ ఆ పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలంటే నువ్వు చనిపోవాలి, నీ ఆలోచన చచ్చిపోవాలి, నీ ఉద్దేశం చచ్చిపోవాలి. నీకు పగ ఉండొచ్చు, నీ కోపం ఇంకా తగ్గకపోవచ్చు, కానీ ఆత్మ నీతో మాట్లాడిన మాటకి నువ్వు లోబడి ఆత్మ చెప్పిన పని నువ్వు చేస్తే అప్పుడు నువ్వు జీవించినట్టు క్రీస్తు నీలో. అందునిమిత్తమే ప్రవక్త ఒక మాట అంటాడు, ఒక వాక్యంలో చెప్తాడు ఏంటంటే, పాపం యొక్క క్రూరత్వం అనే వర్తమానంలో ఆయన అంటాడు, ప్రియ స్నేహితులారా వినండి, గుర్తుంచుకోనండి, హేబేలు తన మందలోనికి వెళ్ళి ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని బలిపీఠం మీద వధించాడు. హల్లెలూయా. అయితే ఆయన ఏం వధించాడు? ప్రవక్త అంటాడు, ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవటం మంచిది. ఏ బండ మీద అయితే ఆ గొర్రె పిల్లను వధించాడో అది దేనికి సాదృశ్యం అంటే, హేబేలు బదులుగా ఆ గొర్రె పిల్ల చనిపోయింది. గొర్రెపిల్ల కాదు, హేబేలు చనిపోయాడు. అక్కడ యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినప్పుడు అక్కడ చనిపోయింది యేసుక్రీస్తు కాదు. చరిత్ర ప్రకారంగా, వాక్య ప్రకారంగా యేసుక్రీస్తే. కానీ నువ్వు ఆ ప్రత్యక్షత కలిగి, ప్రభువా ఆ స్థానం నాది అని నువ్వు ఒప్పుకుని నా బదులుగా నువ్వు చనిపోయేవని నువ్వు గ్రహించినప్పుడు అప్పుడు ఆయన బదులుగా జీవించడానికి నువ్వు ఇష్టపడతావు. అది ఎవరు చేపించేది కాదు. అది మార్పు జరగకపోతే మంచి సంఘ సభ్యులుగా మిగిలిపోతావు అంతే. క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు సభ్యుడివి కాదు. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవానికి వ్యతిరేకమైన జీవం నీలో ఉన్నంత కాలం నువ్వు ఎలా ఆయన శరీరంలో సభ్యుడివి అవుతావు? మీరు గుర్తుపెట్టుకోండి, సంఘ సభ్యులతో సరిపెట్టుకోవద్దు, సంఘ సభ్యత్వంతో సరిపెట్టుకోవద్దు, సంఘానికి హాజరవటంతో సరిపెట్టుకోవద్దు. నిజమే, ఎంతో కష్టపడి మనం వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ ఆయన వాక్యంలో ఒక విషయం నీకు నచ్చంది చెప్పినప్పుడు నువ్వు ఆ మాట చేస్తున్నావా లేదా? అదే విధేయత, క్రైస్తవ్యం అదే. నీకు నచ్చినట్టు చెప్పి చేయించడం క్రైస్తవ్యం కాదు. ఈరోజు అన్ని సంఘాలు చెప్పాలంటే నేను కూడా ఒక రకంగా అదే స్థితిలో ఉన్నానేమని ఆలోచిస్తూ ఉంటా. ప్రజలకు నచ్చిందిగా చేయాల్సింది, దేవుడు చేయమన్నది చేయాలి. అది ప్రజలకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దేవుడు చెప్పే విషయం ఏది కూడా ప్రతిసారి స్మూత్గా ఉండదు. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే అదొక మధురమైన అనుభూతి అనుకుంటారు. అదొక నో, అది చాలా కష్టమైన అనుభూతి. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నీతో చెప్పిన పనులు నువ్వు చేయటం మొదలు పెడితే నీ గర్వం, నీ అతిశయం, నువ్వు అన్నీ చంపుకోవాలి. నీ హోదాని నువ్వు చంపుకోవాలి. బ్రహ్నాం గారిని దేవుడు జెఫర్సన్ విల్ నుంచి పడమర వైపుకి వెళ్ళమన్నాడు. ఇప్పుడు అంత పెద్ద పరిచర్య వదిలిపెట్టి ఇంకో చోటకి ఖాళీగా వెళ్ళిపోవటం అంటే మాటలా చెప్పండి? ఇప్పుడు అబ్రహాంని దేవుడు కుమారుణ్ణి బలివమన్నాడు, మాట్లాది. ఆ కుమారుడు కోసమే 25 ఏళ్ళు తిరిగాడు, ఎంత త్యాగం చేశాడు, ఆ కుమారుణ్ణి ఎంత చక్కగా పెంచుకున్నాడు. ఇప్పుడు ఆయన బలివమంటే అది ఆషామాషి వ్యవహారమా? శారమ్మ గారికి చెప్తే ఊరుకుంటుందా? అసలు శారమ్మ గారికి ఎందుకు, ఆయనకి నచ్చుద్దా? మీరు చేయగలరా పని? మీకు హోదా విడిచిపెట్టమంటే ఎవరైనా నిడుతారా? విడవరు.
కానీ అబ్రహాము పిచ్చబట్టినోళ్ళలాగా వెళ్ళిపోయి కొడుకుని బలిచ్చేయలేదు. మీరు గమనించండి, ఆ స్వరం ఆయన మీదకి రాగానే ఒక ఆత్మ ఆయన మీదకి వచ్చి ఏం చేస్తున్నాం కూడా ఆయనకి తెలవకుండా చేయలేదు. ఆయన స్పృహ కలిగి, జ్ఞానం కలిగి, అన్నీ తెలిసే, ఏం చేస్తున్నాడో తెలిసే చేశాడు. అది క్రీస్తు జీవించడం అంటే. ఆటోమేటిక్గా రాదు. మరలా నేను చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అని ఆటోమేటిక్గా వచ్చేది కాదు. నువ్వు ఇష్టపడి ఆ పని చేయటానికి నువ్వు ఇష్టపడినప్పుడు దానికి శక్తినిచ్చేవాడు ఆయన. నువ్వు ఇష్టపడకపోతే క్రీస్తు జీవించలేడు. ఈరోజు అందరూ కూడా ప్రభువా నాలో జీవించునైనా, నాలో జీవించునైనా, నాలో జీవించు ప్రభువా అంటారు. ఓకే, జీవించడానికి ఆయన వచ్చేప్పుడు చెప్తాడు, నా పక్కింటావా అనవసరంగా నువ్వు తిట్టావమ్మా అంటే, ముందు అదే తిట్టింది కదా, అది వచ్చి క్షమాపణ చెప్పినప్పుడు నేను చెప్తాను అంటాడు. అంతే, అయిపోయింది. ఇంకెక్కడ క్రీస్తు జీవించేది? నిజంగా క్రీస్తు జీవించడం మొదలుపెట్టినప్పుడు నీ జీవితం స్మూత్గా ఉండదు. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. ప్రతిరోజు ఒక పోరాటంతో నడుస్తుంది. ఎప్పుడు నీకంటే వాక్యాన్ని ముందు పెట్టాలి, నీకంటే ఇతరులకు ప్రథమ స్థానాన్ని నువ్వు ఇవ్వాలి. మరి ఇది సాధ్యమేనా అంటే, క్రీస్తు నీలో జీవించినప్పుడు సాధ్యం. ఆయన నీలో జీవించాలంటే నువ్వు మరణించాలి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఏ గొర్రె పిల్లనైతే హేబేలు అర్పించాడో అదే బండ మీద అతడు కూడా మరణించాడు. హల్లెలూయా. హేబేల్ డైడ్ ఆన్ ద సేమ్ రాక్ దట్ హిస్ ల్యాంబ్ డైడ్ ఆన్. ఏ బండ మీద ఆ గొర్రె పిల్ల చంపబడిందో అదే బండ మీద హేబేలు మరణించాడు. ప్రవక్త అంటాడు, ఆర్ యు విల్లింగ్ టు నైట్ టు డై అవుట్ టు యువర్ సెల్ఫ్? ఇది సమస్య. నీ సొంత విషయంలో నువ్వు చనిపోవటానికి నువ్వు ఇష్టమేనా? నువ్వు ఇష్టపడుతున్నావా? నీ స్వవిషయంలో నీ గర్వాన్ని వదిలిపెట్టుకోవటానికి, నీ సొంత లక్ష్యాలను వదిలిపెట్టుకోవటానికి, లోక సంబంధమైనటువంటి నీ స్వభావాన్ని విడిచిపెట్టుకోవటానికి నువ్వు ఇష్టమేనా? ఆర్ యు విల్లింగ్ టు డై అవుట్ టు ఆల్ థాట్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నీ గురించిన ఆలోచనలన్నీ చంపుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇవి జరిగినప్పుడే క్రీస్తు నీలో జీవిస్తాడు. ఇశ్రాయేలుకు వాక్యం తెలవకపోవటం అనేది ఏం లేదండి. పరసైలు, శాస్త్రులు, సద్దుకాయల విషయమై మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి. వాళ్ళని ఏదో ఒక మాటలో తీసేస్తారు మీరు. వాళ్ళ భక్తి, వాళ్ళ నిష్ట పోలిస్తే ఈరోజు అత్యుత్తమమైన ఎండ్ టైమ్ సంఘాల్లో కూడా పనికిరావు. అంతే. వాళ్ళు నడిచే అడుగుల్లో నుంచి, వాళ్ళు మాట్లాడే విధానంలో నుంచి అన్ని ధర్మశాస్త్రం చెప్పినట్టే చేశారు. అసలు మిస్ అయింది ఏంటి అంటే, ఆ ధర్మశాస్త్రం ఎవరి గురించి చెప్పిందో ఆయన్ని వదిలేశారు. ఈరోజు మనం కూడా చేయాల్సింది అది. నీ సొంత ఆలోచనలకి నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధమేనా? ఆ విషయంలో చనిపోవటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. జస్ట్ లే ఆన్ ద రాక్ విత్ యువర్ ల్యాంబ్ దేర్ అండ్ డై అవుట్. ఈ మాట చెప్తే ఎవడకు నచ్చుద్ది? అందుకే ఈ మాట అందరం వదిలేస్తాం అన్నమాట. ప్రవక్త అంటాడు, నీ గొర్రె పిల్లతో పాటు అదే రాయి మీద పడి అక్కడే చనిపో. అంటే గొర్రెని చంపి మనం వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు అక్కడే మిస్ అయింది. పాత నిబంధనలో బలులు ఎందుకు మిస్ అయ్యాయంటే, ఆ గొర్రెపిల్ల చచ్చిపోయినప్పుడు, ఆ గొర్రెపిల్ల ఏడుస్తా ఉన్నప్పుడు, అది చనిపోయేటప్పుడు అది పడే వేదన చూసి ఆ ఆరాధకుడు దాన్ని చూసి ఏం చేసేవాడంట, అయ్యో నేను చేసిన పాపం వల్ల ఒక ప్రాణం ఇట్లా చచ్చిపోయింది అని చెప్పి బాధతో కొంతకాలం పాపం చేయకుండా ఉండేవాడు. కానీ దానిలోని జీవం మనిషిలోనికి వచ్చే అవకాశం లేదు. గొర్రెలో ఉన్న ఆత్మ, ఆ గొర్రె పిల్లలో ఉన్న ఆత్మ మానవుడిలోనికి రాలేదు. కాబట్టి పాపం కప్పబడిందే కానీ పాపం తుడిచివేయబడే అధికారం దానికి లేదు. కాబట్టి వాళ్ళు కొంతకాలం ఉన్నారు. కానీ తర్వాత అలవాటైంది, అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భయపడతారు, మా నాన్న కొడతాడేమో అని. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం ఉంది, వీడు కొట్టడన్న సంగతి తెలిసిన తర్వాతగా కొంతకాలం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు, ఇంకొంతకాలం ఎదురు తిరుగుతూ ఉంటారు, కొంతకాలం ఇక మాటలంటూ కూడా మొదలు పెడతా ఉంటారు. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేశారు, మొదటప్పుడు ఏడ్చారు. ఆ గొర్రెని చూసి, అయ్యా గొర్రె చచ్చిపోయింది ప్రభా, ఇంత పాపం చేశానని ఏడటం మొదలుపెట్టారు. కానీ సీనియర్ లైన్కి వాళ్ళది ఏం చేయటం మొదలుపెట్టారు. ఇక ముందే కొనుంచుకుంటున్నారు. ఇక డబ్బు ఉన్నాడు 10 గొర్రెలు కూడా అవతల పాడేంటి రా, ఇక పదండి సినిమాలకి వెళ్దాం, షికారులకి వెళ్దాం, పేకాటకి వెళ్దాం. ఎందుకంటే సినిమాకి ఒక గొర్రె పిల్ల, షికారులకి వెళ్ళిన దానికి ఒక గొర్రె పిల్ల, పేకాటకి ఒక గొర్రె పిల్ల రెడీగా ఉన్నాయి. నీకు తీసుకెళ్తాం, ఎదుగోండి యాజకుడు గారు తీసుకోండి, బలివ్వండి, త్వరగా కానివ్వండి. అయిపోయినాయి పాపాలన్నీ.
కానీ యేసుక్రీస్తు మరణించినప్పుడు మొదటి సంఘకాలం కూడా ఆయన కొరకు తన ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డారు. రక్షించబడిన సమయంలో నుంచి సీనియర్లు అవుతున్న కొలది, అందుకే మీ సీనియారిటీ మర్చిపోండి. తెషు వాళ్ళు ఇంకొక స్టెప్ ఏంటంటే నీ సీనియారిటీ మర్చిపోవాలి. ఏంటండి? మీ సీనియారిటీ మర్చిపోవాలి. ఈరోజు వచ్చినట్టు ఉండండి, ఈరోజే ప్రభు దగ్గరికి వచ్చినట్టు ఉండండి, ఈరోజే మీరు చేసినట్టు ఉండండి. అందుకని 20 ఏళ్ళ నుంచి నేను ఎంత మోకరించాను, ప్రార్థన చేసిన 20 ఏళ్ళ నుంచి నేను ఎంత, అవన్నీ మర్చిపోండి. సీనియారిటీ పెరిగిన కొలది ఏమవుద్ది? భక్తి తగ్గుద్ది, పెరగదు. చాలామంది అనుకుంటారు సీనియర్లో భక్తి ఎక్కువ ఉంటుందని. సీనియర్లో భక్తి ఎక్కువ ఉంటుంది, గర్వం కూడా ఎక్కువ ఉంటుంది, అతిశయం కూడా ఎక్కువ ఉంటుంది. నేను కొత్తవాడిని అనుకున్నవాడు భయంతో భయభక్తులతో ఉంటాడు. ఆ గొర్రె పిల్ల మరణించేటప్పుడు అక్కడ మరణించండి. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఆయన ఆత్మ నీలో నివసించుతున్నది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఆత్మ ఆ ఆరాధకుడిలోకి రాలేకపోయింది, కానీ ఇప్పుడు యేసు క్రీస్తు బలైనప్పుడు ఆయనలో ఉన్న జీవం ఎక్కడికి వెళ్ళిందంటే అది ఎక్కడికి గాల్లో తిరగట్లా, అది అర్పించిన వాడి యొక్క ఆరాధకుడు లోనికి వస్తుంది. అదే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆయన శక్తినిచ్చిన కొలది వారు దేవుని కార్యాలు వారు చేయటం ప్రారంభించారు. అక్కడ చెప్పు, ఓ దేవా నా మీద కృప చూపు, నేను అలాంటి స్త్రీ పురుషులను, ప్రవక్త అంటున్నాడు, వెన్ ఐ థింక్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ థింక్ ఆఫ్ ఫ్రైడ్, యంగ్ మెన్ అండ్ ఉమెన్ హూ విల్ గివ్ దేర్ లైఫ్స్ ఓవర్ ద థింగ్స్. ప్రవక్త అంటున్నాడు, ఈరోజు యవనస్తులు, పెద్దవారు, చిన్నలు, పిల్లలు, వాళ్ళు ఇళ్ళనేం లేదు, అందరూ గర్వం గురించి, స్వార్థాన్ని గురించి కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ బలిపీఠం దగ్గర మరణించాలి. అందుకే ప్రవక్త అంటాడు, వై డోంట్ యూ క్రాల్ అప్ కల్వరీ అండర్ దేర్ టునైట్, హల్లెలూయా. నువ్వు ఆ కల్వరి దగ్గరికి పాక్కుంటా వెళ్ళు, ఈ రాత్రి అక్కడ మరణించు. లెట్ యువర్ ఓన్ లైఫ్ బి హ్యాక్డ్ అవుట్ అండ్ డై అండర్ ఆన్ ద క్రాస్ విత్ హిమ్. నీ స్వార్థాన్ని, నీ పాత జీవితాన్ని, నీ లక్ష్యాన్ని పక్కన పెట్టి, ప్రభువా నేను జీవించిన జీవితం వల్ల నేను సాధించింది ఏంటి? ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా చెప్పండి, ఒక మాట చెప్తాను. ఈరోజు మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీరు చేసుకున్నాయే, మంచి అయినా చెడైనా మీరు అనుమతించారంతే. దేవుడు చేసిన కార్యానికని మీరు అనుమతిస్తేనే జరిగింది, దెయ్యం చేసే కార్యానికని మీరు అనుమతిస్తేనే జరిగింది. యు ఆర్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. మనం అందరం చెప్పుకుంటాం, వాడి వల్ల నాశనం అయ్యాం, వీడి వల్ల నాశనం అయ్యామని మనం అనుకుంటాం, కానీ వాడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు అనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలిసింది ఏంటంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నాం. ఇంతవరకు సాగించిన జీవితంతో మీరు చేసింది ఏంటి? వదిలిపెట్టండి దాన్ని. ఈరోజు మీ జీవితంతో మీరు సంతృప్తి కలిగి ఉన్నారా? పాస్టర్ గారు నేను చేసిన దాంతోనే ఐఎమ్ వెరీ హ్యాపీ అని మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పలేము. కాబట్టి నేను చెప్పే ఉత్తమమైన మార్గం ఏంటంటే, మనం ఇంకా సాగించిన మన బతుకులు ఎట్టాగే ఉంటాయి, మన మార్గాలు ఎలాగే ఉంటాయి. నీ సొంత నిర్ణయాన్ని ఈ రాత్రి ఆ యొక్క సిలువ మీద పెట్టే, అక్కడ మరణించు. నిరంతరం జీవించేవాడు దేవుడై ఉన్నాడు. నెబుకద్నెజర్ అంటున్నాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఒక అన్యుడు చెప్తున్నాడండి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. శాశ్వత రాజ్యం మాత్రమే కాదు, అది నిరంతరము విస్తరించే రాజ్యం. ఈ విశ్వాన్ని మనుషుడు ఎంత కనుగొన్నా విశ్వం యొక్క అంతాన్ని కనుగొనలేడు. ఎందుకంటే ఇది పెరుగుతానే ఉంది, ఈ విశ్వం విస్తరిస్తానే ఉంది, ఆయన సృష్టి ఇంకా ఆగలేదు. కాబట్టి ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుందాం. జరిగింది ఏదో వదిలేసేయండి, అక్కడ నీ ప్రాణాన్ని విడిచిపెట్టు, యేసుక్రీస్తుతో సిలువ మీద మరణించు. త్రో యువర్ ఆర్మ్స్ అరౌండ్ ద రాక్ ఆఫ్ ఏజెస్. ఆ యుగముల బండను పట్టుకో, ఆయన్ని కౌగిలించుకో. అక్కడ నీ కొరకు ఒక దాగు చోటును ఆయన ఏర్పరిచాడు. హల్లెలూయా. ఆ బండలో ఒక సందు ఉన్నదంట. ఆ సందు లోపలికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు అది నిన్ను సమస్త సమస్యల నుంచి తప్పిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావో నాకు తెలియదు, నీ జీవితం ద్వారా నువ్వు సాధించింది ఏంటో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు సాధించేదంతా వ్యర్థం, నీ ప్రయాస అంతా వ్యర్థం. నువ్వు ఒకవేళ ఈ లోకంలో ఎంత గొప్పది సాధించినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? కొద్ది కాలం క్రితం నేను ఒక దైవ సేవకుని కలుసుకున్నాను. ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు మరొక దైవ సేవకుడితో. ఆయన అంటున్నాడు, నా జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చిందండి. ఎంతోమంది నన్ను ఆ రోజు హేళన చేశారు, ఎగతాళి చేశారు. కానీ జాషువా గారు ఒక మాట చెప్పాడు,
ఆయన ఏ మాట చెప్పాడో ఆయనకి తెలియదు, కానీ ఆయన మాటల్లో ఒక మాట మాత్రం నా హృదయంలో భద్రం చేసుకున్నాను నేను. ఆ మాట నన్ను ఆదరించింది. నేను ఎప్పుడు కూడా అదే మాట నేను జ్ఞాపకం పెట్టుకుంటానన్నాడు. ఆ మాట వాక్యం. కానీ నాకు అనిపించింది ఏ వాక్యం అని అడగాలనుకున్నాను, కానీ నేను అడగలేదు ఇక ఆయన. ఎందుకంటే ఆ బిళ్ళ తీసుకొచ్చి మీలో ఎవడికేసినా పని చేయదు. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోండి, నొప్పులు వస్తే డైక్లోఫిన్ వేసుకోండి అనటానికి అది పనికిరాదు. ఆ రోజు నేను ఏం చెప్పాను నాకైతే ఆయనకు గుర్తు లేదు. నేనేం మాట్లాడే ఆయన చెప్పే వరకు కూడా ఆ సంఘటన నాకు గుర్తులేదు. కానీ ఆయన ఆ మాటని దేవుని మాటగా స్వీకరించి ఆయన దాన్ని పట్టుకున్నాడు. ఇక నేను అనుకున్నాను, నాకు సాయంత్రం కూడా అనిపించింది అడగాలి ఇన్ని నేను ఆ రోజు ఆయనకి ఏమి చెప్పానో అనే ఒక శోధన నాకు కలిగింది. నేను బాగా ఆలోచించి అడగాలి ఆయన. కానీ నాకు చివరికి అనిపించింది, నా మనసులోనే తోసింది, దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. ఏమన్నాడంటే అది ఆయన పర్సనల్ ట్రెజర్, ఆయన సొంత ధననిధి, అది ఆయన డబ్బు, దాన్ని అడగొద్దు, అక్కడ పెట్టేసేయాలి. మీరు ఎవరింటికి వెళ్ళినా మీకు బెడ్రూమ్లు, బాత్రూములు, వంటగది లేని చూపిస్తారు, కానీ బీరువా తెలిసి అందరిలో డబ్బులు చూపిస్తారండి. ఎంతవరకు ఎవరైనా చూపించారా? చీరలు చూపిస్తారు, లేదా ప్యాంట్ షర్ట్లు చూపిస్తారు, కానీ ఏం చూపించరు? ధనాన్ని ఎవరు చూపించరు. కాబట్టి అది ఆయన పర్సనల్ నిధి. నాకు అనిపించింది దేవుడే చెప్పాడు అంటే, నేను దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడని చెప్పను, కానీ నా హృదయంలో ఆ ప్రేరేపణ కలిగింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను అడగాలనుకున్న సమయంలో నాకు అనిపించింది అది ఆయన సొంత ధననిధి. దాన్ని నువ్వు అడగొద్దు, దాన్ని ఎంజాయ్ని చేయని. ఎందుకంటే అది తీసుకొచ్చిన మీకు చెప్పినా దాన్ని విలువలేని దానిలా చేసేస్తారు మీరు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదా అన్న ఆ మాట చెప్పున్నాను అనుకోండి, ఆ మాట చెప్తే మీరేమంటారు? పుసుక్కుని ఈ మాట మాకు తెలీదా, ఈ మాట ఆయన మార్చిందా అంటారు. మార్చనోడిని ఏ మాట మార్చలేదు, మార్చేవాడిని సాధారణమైన మాట కూడా మారుస్తుంది. నేను ఎందుకు ఆ మాట నేను చెప్తున్నానంటే, నేను చెప్పే ప్రతి మాట మీ జీవితానికి ఉపయోగం ఎప్పుడంటే దాన్ని స్వీకరించినప్పుడు. మనం సాధించింది ఏమి లేదండి. దేవుడితో చెప్పండి రాత్రి, ప్రభువా నా జీవితాన్ని ఎంతవరకు పోరాడి నేను సాధించింది ఏమి లేదు, ఈ రాత్రి నేను నీతో చనిపోతున్నాను, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. ఆ బండ లోపల ఆ యొక్క దాగు చోట్ల నన్ను దాచి నువ్వు నన్ను నడిపించడం మొదలుపెట్టని మన రెండు చేతులు ఆయన్ని కౌగిలించుకుంటే ఆయనే మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఉన్నతమైన స్థలానికి నడిపించే దేవుడై ఉన్నాడు. నువ్వు నీ జీవితం మీద ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ రక్షకులను నువ్వు తాగి ఉండు. లెట్ ద వరల్డ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. లోకం ఎలా చేసుకుంటే అలా చేసుకొని మనం ఏం చేస్తాం? చనిపోయిన వాడు ఏం చేయగలడు? ఇప్పుడు ఒక్కోసారి కొంతమంది చనిపోయిన వాళ్ళ దగ్గరే కొడుకులు, కోడళ్ళు, ఆ కూతుళ్ళు, అల్లుళ్ళు తన్నుకుంటూ ఉంటారు. ఈ నీకెట చేశాడు, నాకెట చేశాడు, నువ్వు తీసుకురా నరుచుకుంటూ ఉంటే పాపం వాడు ఏం చేస్తాడు? ఊపిరి ఉన్నప్పుడు కొట్టుకోమాకంటారా, అరుసుకోమాకంటారా అంటాడు, కానీ ఊపిరి పోయిన తర్వాత వాడు చేయగలిగింది ఏమీ లేదండి. మంచిగా తీసుకెళ్ళినా, మంచిగా తీసుకెళ్ళకపోయినా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. మనం క్రీస్తులో దాచబడ్డాం, అయిపోయింది. లోకానికి మనకు సంబంధం లేదు. మన లక్ష్యాలు పక్కన పెట్టండి, ఆయనలో ఒక నూతన జీవితంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. లోకం ఏం చేస్తుంది చేయనండి, వేదాంత పండితులు ఏం చెప్తుంది చేయనండి, దాంతో నాకు సంబంధం ఏమీ లేదు. వాట్ ఐ వాంట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై హార్ట్. యేసుక్రీస్తు నా హృదయంలో ఉండాలి, అది మాత్రమే నేను కోరుకుంటా ఉన్నాను. లెట్ మీ డై విత్ ద ల్యాంబ్. నన్ను కూడా ఆయనతో చనిపోనివ్వండి. ప్రవక్త అంటున్నాడు, ఐ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ దట్ నైట్ వెన్ ఐ వాక్డ్ ఇన్ దట్ లిటిల్ ఓల్డ్ కలర్డ్ మిషన్ అవుట్ దేర్. ప్రవక్త రక్షించబడటానికి ముందు ఆయనకి ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు అక్కడ నల్ల జాతి వారి ద్వారా జరపబడే సంఘానికి వెళ్ళాడు. బ్రనహాం గారు వైట్, బ్రనహాం గారు ఎవరండి? తెల్ల జాతీయుడు, అమెరికా వాడు. అక్కడ నల్ల జాతి వాళ్ళు ఉంటారు. బ్రనహాం గారు ఉన్నప్పుడు కూడా నల్లోళ్ళకి తెల్లోళ్ళకి మధ్య సంబంధాలు లేవు, వాళ్ళందరికీ వేరువేరుగా బతికేవాళ్ళు. కానీ బ్రనహాం గారిలో ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆయన నల్ల జాతి సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తెల్లోళ్ళు అంటున్నారంట, చూడరా వాడు నల్లోళ్ళ గుడికి వెళ్ళాడు. రక్షణ పొందాలంటే తెల్లోళ్ళ గుడిలోనే రక్షణ పొందాలి. నల్లోళ్ళ గుడికి వెళ్తే ఎట్టా అనుకున్నారు? ఇట్ వాజ్ హార్డ్. నిజమే, ఒక తెల్లోడు నల్లోడు గుడికి వెళ్తాం చాలా కష్టమే. మనం ఎంత చెప్పినా, మనుషుల్లో ఎంత చెప్పినా సరే, కులాలు గోత్రాలు నేను అనను, కానీ ఒక బాగా డబ్బున్నవాడు డబ్బు లేనివాడితో కూర్చొని భోజనం చేయటం అనేది వాడికి కొంచెం కష్టమే.
నువ్వు టీసీఎస్లో మేనేజర్గా పనిచేస్తున్నావు అనుకో, అందుట్లో ఊడ్చేవాడితో పక్కన కూర్చొని తింటాం. మిమ్మల్ని ఇద్దరు నాకు పెళ్ళికి పిలిచారండి, ఇద్దరికి పక్క పక్కన ఎట్టయినా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ సెల్ఫీ అప్లోడ్ చేయడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు ఇక్కడ వాడంటే అప్లోడ్ చేసుకోగలదు, విత్ మై మేనేజర్ ఇన్ ద మ్యారేజ్ ఫంక్షన్. నువ్వేం చేస్తావు? విత్ మై స్వీపర్ అని పెట్టుకుంటావా? పెట్టుకోలేవు. కానీ అలా స్వభావం నీలో ఉంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్ అట్ ఆల్. నువ్వు క్రైస్తవుడివే కాదు. మిగతా సిద్ధాంతాలు పక్కన పెట్టండి. సాటి మనిషిని మనం మనిషిగా చూడలేకపోతే కరెక్ట్ కాదు. కానీ అది ఎంతో కఠినమైందే. ప్రవక్త ఆ పని చేశాడు, ఆ కఠినమైన పని ఆయన చేశాడు. దేర్ హీ గోస్ ఇన్ టు ఏ కలర్డ్ మిషన్, ఇట్ వాజ్ హార్డ్. ఐ వాక్డ్ అప్ దేర్ విత్ ఏ హోల్ లాట్ ఆఫ్ కెంటకీ ప్రైడ్ ఇన్ మీ లైక్ దట్. ప్రవక్త అంటాడు, అంత కఠినంగా వెళ్ళినా కెంటకీ వాడి గర్వం అంతా ఆయనలోనే ఉంది. మనం ఎంతకెళ్ళినా మన భారతీయుల స్వభావం, మన తెలుగోళ్ళ స్వభావం పోదు. తెలుగోడి కంట ఆడు చెప్పేదంతా కరెక్ట్ అంట. ఒక ఆయన అన్నాడు, అందుకే తెలుగు అక్షరాలు అంటి మీద రైట్ ఉంటుంది. తలకట్టు ఎట్టుంటుంది, అది రైట్ అనమాట. అంటే మనం ఏది మాట్లాడినా రైట్. తెలుగోడు అనుకుంటాడు ఇక నా అంత గొప్పోడు ఎవడో లేడు, తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంట, ఇంకోటి అంట. కానీ మాట్లాడేటప్పుడు ఇద్దరు తెలుగోళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అది మాటలన్నీ ఇంగ్లీష్లోనే. లేచిన తర్వాత మన తెలుగు భాష కంటే గొప్ప భాష ఏముందిరా, ఇది తేనెలూరు భాష, తెలుగు భాష, నేతిగారే భాష అంటాడు. అంతే, చెప్పుకోవటానికే కానీ చేయటానికి ఏమీ ఉండవు. వాడు ఎన్ని తప్పులు చేసినా నాదే కరెక్ట్ అంటాడు ఎవడైనా. ఎందుకంటే మన భాష అంతా తలకట్లు. హిందీ వాడు ఉంటాడు, ఆడు అన్నిటికీ గీత గీస్తాడు. ఎక్కడున్నా నువ్వు కిందకు ఉండాలి ఎవడైనా సరే. మనం ఎంత చేసినా వాడు ఒప్పుకోడు హిందీ వాడు. మీరు మద్రాసు వాళ్ళరా, మీరు సౌత్ ఇండియా వాళ్ళు, మా మాట మేము మీరు వినాలి, మేము రాజులు. వాడు గీసిన గీత కిందే బతకాలి మనం. అది మీ ఊరికి ఒక గర్వం ఉంటుంది, మీ దేశానికి ఒక గర్వం ఉంటుంది, మీ కుటుంబానికి ఒక గర్వం ఉంటుంది. ఇవన్నీ కాక నీకు ఒక గర్వం ఏడుస్తుంది. వీటన్నిటి మధ్య పెద్ద ముసుగేసుకుని భక్తుల్లాగా తిరిగేస్తూ ఉంటారు. అయితే ప్రవక్త చెప్పుకుంటున్నాడు, ఆ గర్వంతోనే నేను వెళ్ళాను. లోపలికి వెళ్తున్నాడు కానీ ఆ లోపల అనుకుంటున్నాడు, చూసావా నేను వైట్ వాడిని వచ్చాను. బహుశా వీళ్ళందరూ కూడా, ఈ నల్లోళ్ళందరూ కూడా నన్ను చూసి వైట్ ఆయన వచ్చాడు, దేవదూత వచ్చాడు అనుకోండి. వాళ్ళు ఎవడు పట్టించుకోలేదు అనుకోండి, ఏమవుద్ది, గర్వం అనిగిపోద్ది. బట్ గాడ్ సెడ్, ఇఫ్ యూ వాంట్ ఇట్ వాక్ రైట్ ఆన్ దేర్. దేవుడు అన్నాడంట ఆయనతో, నీ జీవితంలో ఆ మార్పు రావాలంటే నువ్వు అక్కడికే వెళ్ళి నువ్వు చేయమని చెప్పాడు. తప్పలేదు. అండ్ ఐ వాక్డ్ రైట్ ఇన్ దేర్ అండ్ నెల్ట్ డౌన్ టు ఎన్ ఆల్టార్. అక్కడికి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకరించాడు. అండ్ దేర్ ఐ స్టేడ్ అంటిల్ ద ల్యాంబ్. ఆ గొర్రె పిల్లతో నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఎప్పటి వరకు అంటే ఐ డైడ్ టు ఓల్డ్ సెల్ఫ్ బిల్లీ బ్రెన్హామ్ 20 years ago. ఆ గొర్రెపిల్ల చచ్చిపోయింది. ఆ గొర్రెపిల్లతో పాటు విలియం బ్రెన్హామ్ అనేవాడు చనిపోయే వరకు అక్కడే నిలబడ్డాడు. అది 1 గంట 2 గంటల 3 గంటలు అనేది చెప్పలేదు ఆయన. ఆ స్వభావం, ఆ కెంటకి వాడి గర్వం అణిగిపోయే వరకు, నేను తెల్లోడిని అనే గర్వం ఆయనకి వెళ్ళిపోయే వరకు ఆయన అలాగే నిలబడ్డాడు. ఆయన అక్కడ చచ్చాడు కాబట్టి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు నల్లోళ్ళకి తెల్లోళ్ళకి మధ్య భేదాలు ఉన్నప్పుడే వెళ్ళి నల్లోళ్ళ మధ్య పరిచర్య చేశాడు. నల్లోడితో తెల్లోడు మాట్లాడితే అరెస్ట్ చేసే చట్టాలున్న రాష్ట్రాల్లో ఆయన నల్లవాళ్ళకి చేశాడు. ఎందుకంటే బిల్లీ బ్రెన్హామ్ అనే వైటోడు చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆయనలో జీవించేది ఎవరంటే యేసుక్రీస్తు. అంటే బ్రెన్హామ్ గారు చనిపోలేదు, ఆయన స్వభావం అక్కడే ఉండొచ్చు ఆయనకి, కానీ క్రీస్తు చెప్పిన మాట చేస్తున్నాడు ఆయన. ఈరోజు నువ్వు నేను కూడా చేయాల్సింది ఏంటంటే, ఆటోమేటిక్ సూపర్ పవర్లాగా ఏదో సిస్టంలో డౌన్లోడ్ చేసినట్టు 7 అనే తీసేసి 11 పెట్టినట్టు, లేకపోతే ఆండ్రాయిడ్ తీసి ఐఫోన్ పెట్టినట్టు మారిపోవం క్షణాలుగా. మీరు అట్లాగే ఉంటారు, ఆ లక్షణాలు అలాగే ఉంటాయి. కానీ నువ్వు చంపాలి. నువ్వు చంపిన కొలది క్రీస్తు నీలో జీవిస్తాడు. అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన, అప్పుడు అంటాడు పౌలు గారు, ఇక ఈ జీవించే జీవితం నాదు కాదు కానీ నాలో నివసించే క్రీస్తే. అంటే వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఐ లవ్ యూ అన్నాడంటే అది దాని అర్థం ఏంటంటే క్రీస్తు చెప్పాడు వెళ్ళేవాడికి అలా చెప్పమని. క్షమించమని ఒక వ్యక్తిని క్షమించాడంటే అది క్రీస్తు చేసిన పని. ఒక వ్యక్తిని స్వస్థపరిచాడంటే అది క్రీస్తు చేసిన పని. పేతురు గారు అంటాడు, ఎందుకు మమ్మల్ని తేరు చూస్తారు, ఈ కుంటివాడికి కాళ్ళనిచ్చింది మేము
కాదు. మీరు సిలువ వేసిన నజరేయుడైన యేసు మీకు ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథం చెప్తా ఉన్నది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే అక్కడ నిలిచి ఉండటం. నూతన బలం అంటే యాక్చువల్గా తెలుగులో, ఇంగ్లీష్లో కూడా నూతన బలం అని ఉంది. యాక్చువల్గా దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే దేర్ స్ట్రెంగ్త్ విల్ బి ఎక్స్చేంజ్డ్. అంటే వారి బలము బదులుగా మరొక బలం అక్కడ పెట్టబడుతుంది. అంటే మన బలం తీసివేయబడుతుంది, దేవుని బలం మనలోనికి వస్తుంది. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, నేను చనిపోయాను, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. అప్పుడు నువ్వు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతావు. లేకపోతే పక్షిరాజు అయినా సరే కిందే తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ బలం రావాలి మనలోనికి. అందునిమిత్తం యేసు ప్రభు వారు మరలా హెచ్చరించారు వాళ్ళని, మీరు నిలిచుండండి, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మీరు శక్తి పొందుకుంటారు. అట్లాని మీరు అందరూ కూడా శక్తి కోసం ఎదురు చూస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నీతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అలా చేయటం నువ్వు మొదలు పెట్టాలి, అనుమతించాలి. వాక్యం ఏది చెప్తుంది, వాక్యం ఇదన్నప్పుడు నీ గర్వాన్ని, నీ అతిశయాన్ని పక్కన పెట్టి అది నష్టమైన ఆ పని నువ్వు చేయాలి. మన దేశంలో పొలాలకు దారులు ఉండవు, దారి కోసం లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఇద్దరు క్రైస్తవులు అయిన తర్వాత, అబ్బాయి నువ్వు దారి ఎవరు అన్నావు అనుకోండి, అది ఎంత కష్టమైనా నష్టమైనా ఒకటి ఇచ్చినప్పుడు అప్పుడు దేవుని ప్రేమ కనపడుద్ది లోకానికి. అంతేగాని నా నష్టం ఎవడు తీరుతాడంటే లేదు. నువ్వు క్రీస్తు కొరకు మరణించడం అంటే అదే దేవుని కొరకు త్యాగాలు చేయటం, ఆయన ఆత్మ మనలో జీవింపజేసినప్పుడు. అలాగే ఈరోజు రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటో కాదు, ఆ రక్తం నువ్వు తాగటం అంటే ఆయన జీవం నీలోనికి రావటం. ఆయన జీవం నీలోనికి రావటం అంటే అది ఒక సూపర్ పవర్ కాదు, ఆయన నీలోకి వచ్చి జీవించాలి వాక్యానుసారంగా. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక.